హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన కూడా టచ్ చేయండి అనమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్నా మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతుల కోసం అయితే కన్నా మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడనమాట. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకునే ముందు అయితే కన్నా మన వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు అనేది చూస్తేనే అర్థమవుతుందన్నమాట. లేకపోతే కానీ అర్థం కాదనమాట. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే కానీ ఖచ్చితంగా అనేది ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది రైతులకు సంబంధించి మన వీడియోలో అనేది దొరుకుతుందనమాట. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇంకా ఎవరైనా కానీ సబ్స్క్రైబర్ అనేది చేసుకోకుండా ఉంటే కానీ బ్లాక్ కలర్లో అనేది ఉంటుంది. ఆ సబ్స్క్రైబర్ సింబల్ వచ్చేసి దానిపైన టచ్ చేసినట్టు అయితే కన్నా అప్పటికప్పుడే సబ్స్క్రైబర్ అనేది అయిపోతుంది. మీరు తప్పకుండా వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయటం మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ చాలా విలువైంది నాకైతే కన్నా. లైక్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ఎవరైనా కానీ మీ బంధుమిత్రులకి ఈ వీడియో అనేది షేర్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా షేర్ అనే బటన్ వస్తుంది. దానిపైన టచ్ చేసినట్టు అయితే కన్నా ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, ఈ 3 యాప్ల ద్వారా అనేది మీరు మీ బంధుమిత్రులకు అనేది షేర్ చేయొచ్చు అనమాట. మన ఛానల్ పేరు వచ్చేసి మంజుల అప్డేట్స్ అనమాట. మన ఛానల్లో అనేది మంచి ఇన్ఫర్మేషన్లు అనేది గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న పథకం వచ్చినా కానీ మన ఛానల్లో అనేది దొరుకుతుందన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్నా ఇప్పటి వరకు మన ఏపీ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా అన్నదాత సుఖీభావ డబ్బుల కోసం అయితే కానీ ఎవరైతే కానీ అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో అప్లై చేసుకున్న దానికి ఆప్షన్ అయితే కానీ లేదన్నమాట. ఆప్షన్ అని ఇప్పటి వరకు అప్లై చేసుకునే దానికి అనేది ఆప్షన్ అనేది ఉంది. ఇప్పుడు చూసుకుంటే కన్నా ఆప్షన్ అనేది లేదన్నమాట. ఈ జూను 5వ తేదీ లోపు అయితే కన్నా ఎవరైతే కన్నా అన్నదాత సుఖీభావ డబ్బుల కోసము అప్లై చేసుకొని ఉన్న రైతులు అయితే కన్నా ఒకసారి మళ్ళీ మీ ఊర్లో గ్రామ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఖచ్చితంగా అనేది దాంట్లో అనేది మీరు అప్లై చేసుకున్న ప్రతి ఒక్క రైతు వచ్చేసి ఒక లిస్ట్ అనేది వచ్చింటుందన్నమాట. అదే లిస్ట్లో అనేది మీరు మీ పేరు ఉందా లేదా అని అప్లై చేసుకున్న ప్రతి ఒక్క రైతు వచ్చేసి మీ పేరు ఉందా లేదా అనేది వెరిఫికేషన్ అనేది చేసుకోండి. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అనేది ఖచ్చితంగా అనేది మీరు రైతుని గుర్తింపు చేసుకోవడానికి రైతు గుర్తింపు కార్డు అనేది ఒకటైతే కన్నా అమలు చేశాడనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. దానికోసం మీరు ప్రత్యేకించి మీరు రైతు గుర్తింపు కార్డు అయితే కన్నా ఇప్పటి వరకు అన్నదాత సుఖీభావ డబ్బుల కోసం అయితే కానీ అప్లై చేసుకున్నారు. ఇప్పుడు రైతు గుర్తింపు కార్డు కోసం అయితే కానీ మీరు ఖచ్చితంగా అప్లై చేసుకుంటే గవర్నమెంట్ నుంచి చిన్న అప్డేట్ వచ్చినా కానీ రైతులకు సంబంధించి మీరైతే కనుక ఖచ్చితంగా అనేది లబ్ధి పొందుతారన్నమాట. ఈ రైతు గుర్తింపు కార్డు ఎవరికైతే ఉన్నదో చేపించుకొని ఉంటారో ఇప్పుడు రేపు నెల 5వ తేదీ వరకు అనేది జూన్ 5వ తేదీ వరకు అయితే కనుక ఈ ఆప్షన్ అనేది మళ్ళీ వదిలాడనమాట. రైతు గుర్తింపు కార్డు అప్లై చేసుకోవడానికి మీరు రైతు గుర్తింపు కార్డు అప్లై చేసుకుంటే కనుక ఖచ్చితంగా అనేది ఆ లోపు అనేది మీకైతే కనుక ఈ రైతు గుర్తింపు కార్డు అనేది వస్తుందన్నమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కన్నా అన్నదాత సుఖీభావ డబ్బుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ రైతు గుర్తింపు కార్డు అనేది మీరు ఖచ్చితంగా అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఈ రైతు గుర్తింపు కార్డు ఎవరికైతే కన్నా వస్తుందో ఎవరికైతే ఉంటేనే ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అమలు కాపోతాయి అన్నమాట. రేపు జూన్ 5వ తేదీ అనమాట. ఈ జూన్ 5వ తేదీ వరకు అంతలోపు అనేది మీరు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఖచ్చితంగా అనేది అప్లై చేసుకోవాలన్నమాట. దీనికి కావాల్సిన దరఖాస్తులు ఏంటంటే మీ భూమి పాస్బుక్ జిరాక్స్, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, మీది ఏ ఫోన్ నెంబర్ అయితే కన్నా బ్యాంకులో ఇచ్చింటారు లింక్ ఏంటిందో అదే ఫోన్ నెంబర్ అనేది కూడా ఉండాలన్నమాట. ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా అనేది మీకు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది పొందగలుగుతారు. ఈ రైతు గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళు మాత్రానికి ఇంకా మన ఏపీ రాష్ట్రంలో రైతులకు సంబంధించి చిన్న పథకం వచ్చినా కానీ వాళ్ళు ఖచ్చితంగా అనేది పొందగలుగుతారన్నమాట. ఎవరైతే కన్నా రైతు గుర్తింపు కార్డు అప్లై చేసుకోకుండా ఉంటారో
వాళ్ళకు కొని ఈ వీడియో అనేది బంధుమిత్రులకు అనేది షేర్ చేయండి. వాళ్ళు కొని టైం అయిపోతుంది అనమాట. ఎక్కువ రోజులు అనేది సమయం అనేది లేదు కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఖచ్చితంగా అనేది రైతు గుర్తింపు కార్డు ఉంటేనే గవర్నమెంట్ నుంచి, మన ఏపీ రాష్ట్రంలో గవర్నమెంట్ నుంచి వచ్చే చిన్న అప్డేట్ కూడా కానీ ఈ రైతు గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకి మాత్రానికి ఈ పథకం అనేది లభిస్తుందన్నమాట. లేకపోతే కానీ ఈ పథకాలు ఎవరు పొందలారు. అందుకని అతి తొందరలో అనేది మీకైతే కన్నా మీ ముందుకి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా 300 కోట్లు అయితే కన్నా మన ఏపీ రాష్ట్రంలో ఉన్న రైతులకైతే కన్నా విడుదల చేస్తాడనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ జూన్ 5వ తారీఖు నుంచి మీ ఖాతాల్లోకి అనేది ఒక్కొక్కరికి వచ్చేసి 9,000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అనేది పడుతుందన్నమాట. ఇప్పటి వరకు చూసుకుంటే కన్నా ఒక సంవత్సరానికి వచ్చి 20,000 రూపాయలు అయితే కన్నా ఇస్తానని చెప్పాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకి. ఇప్పుడు చూసుకున్నట్టయితే కన్నా ఫస్ట్ పథకమే వచ్చేసి 9,000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అతి తొందరలో అనేది అయిపోతున్నాడు. కాబట్టి ఈ కార్డు రైతు గుర్తింపు కార్డు చేసుకున్న తర్వాత వచ్చేసి జూన్ 5వ తేదీ వరకు అయితే కన్నా 5వ తేదీ లోపే అన్నమాట దీనికి టైం అనేది. మీరు మీ అకౌంటు మీ ఊర్లో ఏ బ్రాంచ్ అకౌంట్ అయితే కన్నా మీరైతే కన్నా అన్నదాత సుఖీభవ డబ్బులకి ఇచ్చినారో అదే బ్రాంచ్లోకి అనేది వెళ్ళి మీరు ఎంపీసీ లింక్ అనేది ఉందా లేదా అనేది ఎంపీసీ లింక్ అనేది చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా అనేది ఎంపీసీ లింక్ అనేది మీ ఫోన్ నెంబరు, మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ బుక్ అనేది ఈ 3 కావాల్సిన దరఖాస్తులన్నీ మీ ఊర్లో బ్యాంకుకి వెళ్ళి మీరు ఏ అకౌంట్ అయితే కన్నా ఇచ్చింటారో అదే బ్యాంకులోకి వెళ్ళి మీరు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా, ఎంపీసీ లింక్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి వెళ్ళి చూసుకోవాలన్నమాట. ఎంపీసీ లింక్ చేసుకున్న వాళ్ళకి మాత్రానికి ఈ డబ్బులు అనేది వస్తుంది. ఎందుకు మేము అన్నదాత సుఖీభవ డబ్బులకి అయితే కానీ అప్లై చేసుకున్నాం, మాకు రైతు గుర్తింపు కార్డు కూడా వచ్చింది అనుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ అనేది ఇలాంటి అవకాశం అనేది రాదన్నమాట. ప్రత్యేకించి మరి మీరు ఎంపీసీ లింక్ అనేది చేసుకుంటేనే ఎందుకు ఎంత చేసినా కూడా వేస్ట్ అన్నమాట. బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉంటేనే మీ ఖాతాల్లోకి అతి తొందరలో అనేది అన్నదాత సుఖీభవ డబ్బులు అనేది అమలు కాబోతుంది అన్నమాట. అందరూ కంపల్సరీ అనేది ఎంపీసీ లింక్ అనేది తప్పకుండా మిస్ కాకుండా అనేది ఎంపీసీ లింక్ అనేది ఒకసారి మీ బ్యాంకులోకి వెళ్ళి చేసుకోండి. అతి తొందరలో అనేది అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా మీ ఖాతాలకి ఒకేసారి 9,000 రూపాయలు అయితే కన్నా పడబోతుంది, అమలు కాబోతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది అప్డేటు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వచ్చేసి మీరు చేసే లైక్ చాలా విలువైంది నాకైతే కన్నా. వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోద్దండి ప్లీజ్. లైక్ చేయండి.